రైట్గా చేనేతలకు అండగా ఉంటున్నామని అన్నారు మంత్రి సవిత. 2 ఏళ్ల పాలనలో ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు ఆమె. 2014-19 సమయంలోనూ వారి కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చామన్నారు మంత్రి. మరమ్మతులు కూడా చేసి సేల్స్ కూడా పెంచామన్న విషయం కూడా తెలియజేస్తూ ఆప్కో బ్రాండ్ నిలబెట్టేలా ప్రతి షోరూంలో కూడా మరి కొన్ని రెనోవేషన్స్ చేస్తున్నాం, కొన్ని మరమ్మతులు కూడా చేసి సేల్స్ కూడా పెంచామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఆప్కోలో కూడా రెడీమేడ్ వస్త్రాల అమ్మకాలు కూడా ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి కంప్యూటరీకరణ చేపట్టాం, డిజిటల్ పేమెంట్లకు కూడా డిజిటల్ పేమెంట్ కూడా చెల్లించే విధంగా కూడా చర్యలు తీసుకొని ఈరోజు డిజిటల్ పేమెంట్లు కూడా జరుగుతున్నాయన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఆప్కో ద్వారా ఈ 24 నెలల్లో సుమారుగా 190 కోట్ల అమ్మకాలు కూడా చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఆప్కో షోరూములు కూడా కొత్తవి కూడా ఏర్పాటు చేశాం. ఆప్కో షోరూమ్ అమ్మకాలు పెంచడానికి సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చాం. ఆప్కో బిల్లులతో జారీ ప్రక్రియ పూర్తిగా కంప్యూటరీకరణ మరియు డిజిటల్ ఇంటిగ్రేషన్ అమలు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు గతంలో మరి కొన్ని సంఘాలకు బకాయిలు కూడా ఉన్నాయి, ఆ బకాయిలు కూడా చెల్లించామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి దాంతోపాటు జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేశాం. ఎగ్జిబిషన్ల ద్వారా కూడా 20 కోట్ల అమ్మకాలు